శుభోదయం బాలలు. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు అత్యాశగల కుక్కపిల్ల. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో బ్రూనో అనే చిన్న గోధుమ రంగు కుక్కపిల్ల ఉండేది. బ్రూనో సరదాగా, స్నేహపూర్వకంగా ఉండేవాడు. కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. అతను చాలా అత్యాశపరుడు. ప్రతిరోజు బ్రూనో తన ఆహారాన్ని త్వరగా తానే తినేసేవాడు. ఆపై మరిన్నింటి కోసం వెతుకుతూ పరిగెత్తుతాడు. అతను ఇతర కుక్కపిల్లలు తినడం చూస్తే అతను మొరిగి వారి ఆహారాన్ని కూడా లాక్కోవడానికి ప్రయత్నించేవాడు. ఒక ఎండ మధ్యాహ్నం బ్రూనోకు పెరట్లో ఒక జ్యూసీ ఎముక దొరికింది. వావ్, ఇదంతా నాదే! అతను సంతోషంగా అరిచాడు. ఎముకను నోటిలో గట్టిగా పట్టుకున్నాడు. అతను ఒంటరిగా ఆస్వాదించడానికి నది ఒడ్డువైపు నడిచాడు. కానీ బ్రూనో స్పష్టమైన నీటిలోకి చూసినప్పుడు అతను ఏదో వింతగా చూశాడు. పెద్ద ఎముక పట్టుకున్న మరో కుక్కపిల్ల. అది తన సొంత ప్రతిబింబం అని బ్రూనోకు తెలియదు. ఓహ్, ఆ కుక్కపిల్ల ఎముక నాదానికంటే పెద్దదిగా కనిపిస్తోంది. అతను అనుకున్నాడు, నాకు అది ఉండాలి. బ్రూనో ఏమీ ఆలోచించకుండా గుసగుసలాడుతూ ఆ ఎముకను లాక్కోవడానికి నోరు తెరిచాడు. స్ప్లాష్! అతను నోరు తెరిచిన క్షణం అతని సొంత ఎముకలు జారి నదిలో పడిపోయాయి. ప్రతిబింబం అదృశ్యమైంది. మరియు బ్రూనోకు ఏమీ మిగలలేదు. బ్రూనో నది ఒడ్డున విచారంగా కూర్చున్నాడు. ఓహ్, కాదు, నా దగ్గర ఉన్న దానితో నేను సంతోషంగా ఉంటే నేను నా ఎముకను కోల్పోయేవాడిని కాదు. ఆ రోజు నుండి బ్రూనో దురాశకు గురికాకూడదని నేర్చుకున్నాడు. అతను తన స్నేహితులతో ఆహారం పంచుకోవడం ప్రారంభించాడు. మరియు త్వరలోనే అది గ్రామంలో అత్యంత సంతోషకరమైన కుక్కపిల్ల అయింది. కథ యొక్క నీతి: దురాశ వల్ల మీరు ఇప్పటికే కలిగి ఉన్న దాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.